హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమూహమైన మహాకుంభమేళా. ఈ పేరు ఈ మధ్య చాలా బాగా వినిపిస్తూ ఉన్న పేరు. Prayagraj is all set for the Mahakumbh. The world's largest religious event this year has started in India. More than 400 million Hindu pilgrims are expected to take part in India's Mahakumbh Mela religious festival. It's amazing to be here. సో అసలు కుంభమేళా అంటే ఏంటి, మహాకుంభమేళాకి బ్యాక్ హిస్టరీ ఏంటి, అసలు మహాకుంభమేళా ఎందుకు ఇంత పాపులర్ అయింది, ఎందుకు ఇంతమంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. సో ఇలాగా మనం మహాకుంభమేళా గురించి అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఫుల్ గా ఈ వీడియోని చూడండి. అప్పుడే మీరు ఈ మహాకుంభమేళా యొక్క హిస్టరీ, ఇంకా ఎన్ని రకాల కుంభమేళాలు ఉంటాయి, అండ్ ప్రెసెంట్ ఎలా ఉంది, అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కుంభమేళా 2025 లో జరుగుతుంది, ఇవన్నీ మనం ఇన్ డీటెయిల్ గా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కుంభమేళా అంటే మీనింగ్ అమృత భాండం, అంటే అమృతం ఉండే ఒక పాత్ర అని మీనింగ్. పూర్వం అమృత భాండం కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్షీరసాగర మదనానికి ఈ కుంభమేళాకు సంబంధం ఏంటి? అమృతం కోసం దానవులు, రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటిగా పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే హాలాహలం కూడా వస్తే, అంటే విషం, పరమేశ్వరుడు దాన్ని కంఠంలో నిలుపుకున్నాడు. ఆ తర్వాత అమృతం రాగా దానికోసం దేవతలు, రాక్షసులు పోట్లాడుకుంటారు. ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృత భాండం రాక్షసులకు చెక్కకుండా పట్టుకోబోతున్న సమయంలో ఓ 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్ ఈ క్షేత్రాల్లో పడ్డాయట. అందుకే అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి, పునీతులవుతారు అని భక్తులకి నమ్మకం. అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆయా చోట్ల మహాకుంభమేళాను నిర్వహిస్తారు. అంతేకాకుండా కుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు, అంటే షాహీ స్నాన్ ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద సంఖ్యలో సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. వారిని చూసేందుకు లక్షలాది మంది పడిగాపులు కాస్తూ ఉంటారు. ఇంకా గుప్తుల కాలంలోనే కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గుప్తుల కాలం అంటే క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. నది ఒడ్డున పెద్ద ఆలయాలు, షూట్లు నిర్మించి పుణ్య స్నానాలకు ఏర్పాటు చేసేవారు. ఈ కాలంలోనే కుంభమేళా స్థానిక వేడుక నుంచి ఒక దేశ స్థాయికి ఎదిగింది. 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది. వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం, వసతి ఏర్పాట్లు కల్పించేవారు. ముఖ్యంగా అక్బర్ కాలంలో మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు, భూ కేటాయింపులు కూడా జరిగాయి. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలనలో కూడా కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 1918లో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకి తీసుకొస్తున్నాయని క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వాతంత్రం తర్వాత తొలిసారిగా 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అక్కడి నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామస్మరణతో మారుమ్రోగిపోతుంది. ఎముకలు కొరిగే చలిలోనూ నూలిపోగైన ధరించని నాగసాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. కుంభమేళాల్లోనూ కూడా చాలా రకాలున్నాయి. ఫస్ట్ వన్ మహాకుంభమేళా. మహాకుంభమేళాను 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీన్ని ప్రయాగ్రాజ్ అక్కడే నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీ. సెకండ్ వన్ పూర్ణ కుంభమేళా.
ఇది ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి నిర్వహించే కుంభమేళా. దీన్ని పూర్ణ కుంభమేళాగా చెబుతారు. దీన్ని హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు. థర్డ్ వన్ అర్ధ కుంభమేళా. దీన్ని 6 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. 2 పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్, ప్రయాగ్రాజ్ లో జరుపుతారు. ఫోర్త్ వన్ మాఘమేళా. ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తారు. మినీ కుంభమేళాగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మాఘమాసంలో ప్రయాగ్రాజ్ లో నిర్వహించడం ఆనవాయితీ. ప్రజెంట్ అంటే ఈ ఇయర్ 2025 లో సుప్రసిద్ధ క్షేత్రమైన ప్రయాగ్రాజ్ లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అంటే 45 రోజుల పాటు ఈ మహోన్నతమైన మహాకుంభమేళాను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరాలు, మరీ ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు. ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తుల నమ్మకం. అందుకే 45 రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్య ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం గవర్నమెంట్ ఈసారి కుంభమేళాలో ఏఐని కూడా చాలా దగ్గరలో యూస్ చేస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని చాలా దగ్గరలో యూస్ చేస్తుంది. అది ఎలా అంటే ఫస్ట్ వన్ క్రౌడ్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు జనాలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా కుంభమేళాలో, వీళ్ళని మేనేజ్ చేయడానికి ఏఐతో యూస్ చేసిన కెమెరాస్, సెన్సార్స్ ఇవన్నీ యూస్ చేసుకొని ఎక్కడ ఎక్కువగా అన్కంట్రోలబుల్ ఉందో సిచ్యువేషన్స్ అవి పోలీసులకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. సో క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఏఐ అనేది యూజ్ అవుతుంది. సెకండ్ వన్ ట్రాఫిక్ కంట్రోల్. అంటే ఒక రియల్ టైం ట్రాఫిక్ కంట్రోల్ లా ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా, సో అక్కడంతా ఏఐని యూజ్ చేసుకొని ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ లాగా ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో ఏఐ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మిస్సింగ్ పర్సన్స్ ని అది ట్రాక్ చేసేటట్లు, ఎక్కడున్నారు ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసేటట్లు అది ఇలా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ భక్తులకి గైడెన్స్ ఇవ్వడానికి వర్చువల్ అసిస్టెంట్స్ ని కూడా ఇక్కడ మనకి యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే కుంభమేళా చాలా పెద్ద ప్రదేశంలో జరుగుతుంది కాబట్టి చాలా మంది భక్తులు తమకు కావాల్సిన ప్లేసెస్ ని సరిగ్గా గుర్తించలేరు. అందుకని ఏ యూజ్డ్ వర్చువల్ అసిస్టెంట్స్ ని యూజ్ చేస్తున్నారు. సో దీని ద్వారా భక్తులకి నడవాల్సిన దారిని, పూజా సామాన్లు, పూజా టైమింగ్స్, ఇతర వివరాలను కూడా భక్తులు ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆరోగ్య సేవలు. అంటే హెల్త్ కేర్ అసిస్టెంట్స్ కూడా ఏఐ ద్వారా మనకి ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇక్కడ చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉండొచ్చు. సో అందుకని ఏఐ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకొని అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులను ముందే గుర్తించి వెంటనే హెల్ప్ ను అందిస్తుంది. నెక్స్ట్ వన్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. భక్తులు ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకొని ఒక చాట్ బాట్ సిస్టమ్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, డొనేషన్లు చేయడం, ఓకే, ఇలాంటి పనులు మనం ఈజీగా చేయగలం యూజింగ్ యూపీఐ పేమెంట్స్ అండ్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం. దీని ద్వారా ఏఐ అనేది ఈ 2025 కుంభమేళాలో కూడా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మనకి అర్థమవుతుంది. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో అది కూడా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.